అసలేం చేస్తున్నాం మనం? పటాకులు కాల్చడం అంటే ఏదో చిన్నపిల్లల ఆనందాన్ని కాదనకుండా కాల్చాలి. అంతేకాని అదేదో యుద్ధం చేసినట్టుగా రాత్రంతా కాలుస్తూనే ఉండడం. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పక్కనే ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని మర్చిపోయి నైట్ అంతా ఇలా టపాకులు కాల్చే వాళ్ళలో నిజంగా ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు కనిపిస్తున్నాడు. మనం ఆనందంలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి మర్చిపోయి బాధలో ఉన్నప్పుడు భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఎలాంటి టైంలో ఎలా ప్రవర్తించాలి, ఒక మనిషితో ఎలా ఉండాలి, ఏ సమస్యని ఎలా ఎదుర్కోవాలి, పెద్దవాళ్ళతో ఎలా నడుచుకోవాలి, చిన్నవాళ్ళతో ఎలా ఉండాలి, ఏ టైంలో ఎలా మాట్లాడాలి, ఒకటి ఏమిటి జీవితానికి ఏమేమి అవసరమో అటు రామాయణంలో ఇటు మహాభారతంలో చెప్పాడు పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడిని వధించిన రోజుగా, రాముడు 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన రోజుగా, చీకటిపై వెలుగు, చెడుపై మంచి గెలిచిన రోజుగా దీపావళిని జరుపుకుంటాం. అందుకే మన చుట్టూ ఉండే విషయాలలో బాధ్యతగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ దివాళీ.